బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్కి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. పాకిస్తాన్కి ఇటు ఒకవేళ తోక జాడిస్తే భారత్ వైపు నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందోనని పిఓకే వైపు నుంచి భయం ఉంది. అటు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కూడా పాకిస్తాన్కి ఇప్పుడు భయం పట్టుకుంది. ఆ భయం ఎలా ఉంటుందో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ రుచి చూపించింది. మన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిజానికి ఇంకో 2 రోజులు కనుక అవే పరిస్థితులు ఉండుంటే పాకిస్తాన్ చాలా నష్టపోవాల్సి వచ్చి ఉండేది. అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ చాలా ఘాటుగా హెచ్చరించింది. మా దెబ్బ ఎలా ఉంటుందో అమెరికాను అడుగు, మా దెబ్బ ఎలా ఉంటుందో నాటో దళాలను అడుగు అంటూ పాకిస్తాన్కి హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధానికి ముందుకు వెళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా తాలిబాన్లు కూడా అంతే వేగంగా పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. పాకిస్తాన్ సైనికులకు ఆఫ్ఘనిస్తాన్ ఎలా చుక్కలు చూపించిందో ఆ దృశ్యాలను బయటకు రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. పాకిస్తాన్ సైనికుల దగ్గర నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వాటిని ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జిబిట్ చేసింది. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్కి చెందిన పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పోస్టులను తాలిబాన్లు స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఆయుధాలను తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఈ ఆపరేషన్ మొత్తాన్ని పూర్తి చేస్తామని ఆఫ్ఘనిస్తాన్ చెబుతోంది. ఆ తర్వాత ఆయుధాలను ఎగ్జిబిట్ చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంతేకాదు ఇప్పుడు నేను మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను. మొన్న మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎలాగైతే కొన్ని వీడియోస్ రిలీజ్ చేశామో, డ్రోన్లతో వెళ్ళి అక్కడున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత ఆ వీడియోని ఎలాగైతే రిలీజ్ చేశామో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాంటి వీడియోస్ని రిలీజ్ చేసింది. పాకిస్తాన్కు తీరని దెబ్బ కొట్టింది. నిజానికి పాకిస్తాన్ ఒక సందర్భంలో భయపడింది. అందుకే సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాలు మధ్యవర్తిత్వం నేర్పి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య కాల్పుల విరమణ చోటు చేసుకునేలా వాళ్ళు సయోధ్యను కుదిర్చారు. ఒకవేళ అలా కాకపోయి ఉన్నట్లయితే పాకిస్తాన్ ఈ పాటికి చాలా పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది. ఒకవైపు నుంచి ఆ యుద్ధం తీవ్రతరం అయితే బలూచిస్తాన్ కూడా ప్లాన్ చేసుకుంది అనే వార్తలు కూడా వచ్చాయి. అదే సమయంలో మరోవైపు పిఓకేలు ఇప్పటికే ఇంకా ఉద్రిక్త పరిస్థితులుగానే పిఓకేలో కూడా ఉంది. పిఓకే ప్రజలు కూడా చాలా అసంతృప్తితోనే ఉన్నారు. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సౌదీ అరేబియా, కువైట్ చొరవతో యుద్ధం ఆగకపోయి ఉంటే పాకిస్తాన్ చాలా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. చూడండి ఒకసారి. అదిగో పాకిస్తాన్ పోస్ట్ పై గురి చూసి కొడితే పాకిస్తాన్ పోస్ట్ మొత్తం బ్లాస్ట్ అయిపోయిన దృశ్యాలు మీరు చూడొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోంచి పాకిస్తాన్ వైపు ఉన్న ఆ సైనిక పోస్ట్ను ధ్వంసం చేసిన తర్వాత చూడండి. అదిగో పాకిస్తాన్ వైపుకి ఆఫ్ఘనిస్తాన్ సైనికులు షెల్లింగ్ చేస్తున్న బాంబులు వేస్తున్నటువంటి దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవి తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రిలీజ్ చేసిన దృశ్యాలు ఇవి. దీనికే ఆఫ్ఘనిస్తాన్ నిజానికి ఆఫ్ఘనిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుక అడుగు వేయదు. అదే విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ చాలా స్పష్టంగా చెప్పింది. పైకి దాడులన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటన చేస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన చేస్తూ ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారత్ సంబంధాలు మెరుగుపడుతూ ఉన్న సందర్భంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలాంటి చావు దెబ్బతింది. నిజానికి మొన్న భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో అటు చైనా దగ్గరికి ఇటు అమెరికా దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధాన్ని ఆపించండి, లేదంటే మా పరిస్థితి అగమ్యగోచరం, ఇప్పటికే మా వాళ్ళు అడుక్కుని తింటున్నారు అని కాళ్ళ వేళ్ళ పడింది. భారత్ దగ్గరకు కూడా వచ్చి కాళ్ళ వేళ్ళ పడింది. సో అప్పుడు మనం దయతలిచి యుద్ధాన్ని ఆపాం. ఎందుకంటే నిజానికి అప్పుడు మనం యుద్ధాన్ని కోరుకోలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మనం ధ్వంసం చేశాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే అంటుంది. మా దెబ్బ ఎలా ఉంటుందో నాటో దళాలను అడుగు అని, మా దెబ్బ ఎలా ఉంటుందో అమెరికాను అడుగు అని పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కొన్ని దేశాలు భయపడి, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాలు భయపడి ఈ యుద్ధం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందోనని ఇప్పుడు సయోధ్యను కుదిర్చాయి. చూడండి ఒకసారి. పాకిస్తాన్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ జెండా మనకి కనబడుతుంది. ఆ జెండాపై రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ సైనికులు పాకిస్తాన్ జెండాను రాళ్లతో కొడుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. చూడండి. అదిగో ఆ పోస్టులన్నీ కూడా ఎలా ధ్వంసమైపోయాయి చూడండి. ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు ఇవి. ఈ దృశ్యాలు చూసిన తర్వాత పాకిస్తాన్కి ఇంకా చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలీదు. ఇటు పాకిస్తాన్లో లబైక్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. లబైక్ చీఫ్ని పై చచ్చేంతగా కాల్పులు జరిపారు. ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. సో రాబోయే రోజుల్లో తెహ్రీక్ లబైక్ సంస్థ నుంచి, పార్టీ నుంచి రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది అనేది ఇప్పటికీ నివురు కప్పిన నిప్పులానే ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం కూడా
పిఓకేని స్వాధీనం చేసుకుంటామని చెప్పాం. పిఓకే ఎప్పటికీ మాదే అని చెబుతూ ఉన్నాం. కానీ తోక జాడిస్తే మాత్రం ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే వార్నింగ్ని మొన్న మనం కొన్ని రోజుల క్రితం ఇచ్చాం. ఇప్పుడు తాలిబాన్లు కూడా అదే వార్నింగ్ని ఇచ్చారు. అలాగే పాకిస్తాన్లో బలూచిస్తాన్ మేము సెపరేట్ రాజ్యంగా ఏర్పడిపోయామని చెప్తుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో అటు తాలిబాన్ పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధం ఆగిపోయింది అని చెప్తోంది. ఇప్పుడు తాలిబాన్ కూడా మేము ప్రస్తుతానికి యుద్ధం ఆగింది అని చెప్తోంది. కానీ ఇద్దరి మధ్య మొన్న వార్ జరుగుతున్న సమయంలో, ఇద్దరి మధ్య మన కాల్పులు జరుగుతున్న సమయంలో ఏం జరిగింది అనే దృశ్యాన్ని రిలీజ్ చేశారు. ఒకసారి మీకు డ్రోన్ దృశ్యాన్ని చూపిస్తాను. డ్రోన్ తీసుకుని వెళ్ళి పాకిస్తాన్ పోస్ట్ పై సరిగ్గా టార్గెట్ చేసి ఎలా పేల్చేశారు అనే దృశ్యాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. చూడండి ఒకసారి. ఇదిగో ఆ మొదటి పోస్ట్ లో చూస్తూ ఉన్నది, అదిగో ఆ కొండపై ఉన్నది పాకిస్తాన్ పోస్ట్. ఇదిగో ఇది పాకిస్తాన్ పోస్ట్. ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అదిగో మనకు ఆ ప్లస్ మార్క్ కనబడుతుంది, టార్గెట్ మార్క్ కనబడుతుంది. దాన్ని టార్గెట్ చేస్తున్నారు. డ్రోన్ నుంచి టార్గెట్ చేశారు, మార్కింగ్ చేశారు. ఆ తర్వాత కన్నార్పకుండా చూడండి, ఇది పాకిస్తాన్ సైనిక పోస్ట్. అదిగో బాంబు పడుతుంది. పడ్డ తర్వాత చాలా ఎత్తు నుంచి పడింది, అందుకే అన్ని సెకండ్ల టైం తీసుకుని పడ్డ తర్వాత చూడండి ఒకసారి అదిగో పేలిపోయింది. మొత్తం పాకిస్తాన్ పోస్టులు మొత్తం 36 పోస్టులను ధ్వంసం చేశామని చెప్తోంది. మొత్తం 36 పాకిస్తాన్ పోస్టులను కంట్రోల్లోకి తీసుకున్నామని ఆఫ్ఘనిస్తాన్ దళాలు చెప్తున్నాయి. పాకిస్తాన్ కంట్రోల్లో తమ పోస్టులు ఏవి లేవు అని కీలక ప్రకటన చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్. మాకు సంబంధించిన ఏ పోస్టులు కూడా పాకిస్తాన్ ఆధీనంలో లేవు, కానీ పాకిస్తాన్కు చెందిన 36 పోస్టులు మాత్రం మా ఆధీనంలో ఉన్నాయని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటిస్తూ ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? అటు భారత్తో మనం ఇప్పటికీ కయ్యంతోనే ఉన్నాము. భారత్తో మనకి సయోధ్య లేదు, ఇటు ఆఫ్ఘనిస్తాన్తోనూ సయోధ్య లేదు, దేశంలో ఉన్న పలు ప్రావిన్స్లలోనూ సయోధ్య లేదు, దేశంలో ఉన్న ఇతర పార్టీలతోనూ సయోధ్య లేదు అని ఇప్పుడు పాకిస్తాన్ అంతర్మదనం చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదిగో చూడండి ఒకసారి మళ్ళీ అక్కడ బాంబు పడుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తారు. ఈ దృశ్యాలను తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రిలీజ్ చేసింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ ఇంకో మాట కూడా చెప్పింది, మాతో పెట్టుకుంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని. అంతేకాదు అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. ఐసిస్ లాంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్లో ఆశ్రయం ఇస్తున్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. కాదు, తెహ్రీక్ తాలిబాన్ చీఫ్ మీ దేశంలోనే ఉన్నాడు, మీ దేశంలోనే ఉండి మా దేశంపైకి ఉగ్రవాదులను పంపిస్తున్నారు అంటూ ఆఫ్ఘనిస్తాన్తో కయ్యానికి కాలు దూతోంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అంటుంది, మాకు సుమారు 5 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి, ఏ దేశంతోనూ మేము విభేదాలతో లేము, అన్ని దేశాలు మాతో చాలా హ్యాపీగానే ఉన్నాయి, మాకు సరిహద్దు కలిగిన అన్ని దేశాలు కూడా మాతో చాలా హ్యాపీగానే ఉన్నాయి, కానీ మీ కారణంగానే మాకు ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయని ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. నిజమే, పాకిస్తాన్కి చుట్టుపక్కల ఉన్న ఏ దేశాలు కూడా ఉగ్రవాద భయాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి, ఉగ్రవాద అనుభవాల్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇటు మన దేశం పైకి పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేసి పంపిస్తోంది, అటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ ఊతమిస్తోంది అంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది. సో పాకిస్తాన్కి సరిహద్దుగా ఉన్న ఏ దేశాలు కూడా ఇబ్బందికర పరిణామాల్లోనే ఉన్నాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ అంటుంది, మా దేశంతో 5 సరిహద్దు దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలు కూడా చాలా హాయిగానే ఉన్నాయి, ఒక్క మీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని. చూడండి, ఇదిగో రెండో బాక్స్ లో మీరు చూస్తున్నారు, పాకిస్తాన్ సైనికులను ఆఫ్ఘనిస్తాన్ తమ బందీలుగా తీసుకున్న దృశ్యాలు అవి. ఆ మొదటి బాక్స్ లో కూడా మీరు చూస్తున్నారు. నిజానికి ఒక కానిస్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి చిక్కాడు. అతను బతిమాలాడు, నన్ను వదిలేయండి, ప్రాణభిక్ష పెట్టండి, నేను వెళ్ళిపోతాను, నన్ను చంపకండి అంటూ అతను బతిమాలుకున్నాడు, ఏడ్చాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి చెందిన ఆ వ్యక్తికి ప్రాణభిక్ష పెట్టింది, పాకిస్తాన్ కానిస్టేబుల్ని వదిలేసింది. ఆ దృశ్యాలు కూడా రిలీజ్ చేశారు. అదే పాకిస్తాన్ అలాంటి పని చేయదు, పాకిస్తాన్ కేవలం ప్రాణాలు తీస్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి చెందిన ఒక సైనికుని మేము వదిలేశాము అని చెబుతోంది. ఇదిగో దాడి జరిగినటువంటి ప్రదేశం అదే. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య దాడులు జరిగిన తర్వాత అక్కడ కొన్ని బాడీస్ కూడా కనబడుతూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులను వాళ్ళు తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళు బతిమాలితే ప్రాణభిక్ష పెట్టండి అని అడిగితే వదిలేసినటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది. సరిగ్గా ఆ కానిస్టేబుల్ ఏడుస్తున్న దృశ్యాలు చూస్తే మనకి ఆపరేషన్ సింధూర్ సమయంలో మున్నీరే గుర్తొస్తాడు. ఎందుకంటే మున్నీర్కి కోతవేటు దూరంలో మనం విసిరిన బ్రహ్మోస్ మిసైల్స్ అక్కడ పడితే మున్నీర్ని తీసుకొని అండర్ గ్రౌండ్ లోకి ఆ దేశ సైనికులు పారిపోయినటువంటి సందర్భం
ఆ దేశ పార్లమెంట్లోనే చర్చకు వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పటికే మన దేశం అడుకుంటుంది, భయంతో దేశం బిక్కుబిక్కుమంటూ ఉందని ఆ దేశ పార్లమెంట్లో ఉన్న సభ్యులే గుర్తు చేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ అలా ఏడ్చిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ సైనికులు ఆ కానిస్టేబుల్ని వదిలేశారు. చూడండి ఒకసారి, ఇదిగో పాకిస్తాన్ సైనికులు మందుపార్టీ చేసుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు మందుపార్టీ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ గ్లాసులు కనబడుతూ ఉన్నాయి. ప్లేట్లో మంచింగ్, అదిగో ఆ ప్లేట్లో మంచింగ్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు, అవి కూడా కనబడుతున్నాయి. అక్కడ మందు గ్లాసులు కనబడుతున్నాయి. ఆ రెండో పిక్ను కూడా ఆఫ్ఘనిస్తాన్ రిలీజ్ చేసింది. అక్కడ నుంచి వాళ్ళు మందుపార్టీ చేసుకుంటున్నారు. ఓ పక్క యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడితే వాళ్ళు శుభ్రంగా అందులో మందుపార్టీ చేసుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సైనికులు వెళ్ళి వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని బందీలుగా పట్టుకున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, అదిగో ఒక తుపాకులు అక్కడ పెట్టుకుని శుభ్రంగా మందుపార్టీ చేసుకుంటున్నారు హాయిగా. ఇదే పాకిస్తాన్లో కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్కి నిజమైనటువంటి దేశభక్తి ఉండదు. వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులు మాత్రమే. వాళ్ళకి కావాల్సింది రక్తం రుచి మాత్రమే కావాలి పాకిస్తాన్ సైనికులకు. అందుకే అక్కడ మందుపార్టీ చేసుకుంటూ ఉంటే వాళ్ళను కూడా బందీలుగా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి మాత్రం సౌదీ అరేబియా, కువైట్ చొరవతో యుద్ధం ఆగిన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఇప్పటికే పాకిస్తాన్ చెబుతోంది, మాకు ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న అన్ని సంబంధాలు తెగిపోయాయి అని చెప్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు అని పాకిస్తాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. తోక జాడిస్తే మేము కత్తిరించడానికి సిద్ధంగా ఉన్నాము అని ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా చెప్తుంది. ఒకసారి ఆ రెండో బాక్స్ లో ఉన్న దృశ్యాలు చూడండి ఒకసారి. అదిగో ఆ గన్ నుంచి పేల్చారు. పేల్చిన తర్వాత ఆ కొండపై ఉన్న పాకిస్తాన్ పోస్ట్ ధ్వంసమైపోతుంది. చూడండి ఒకసారి. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడా కూడా తగ్గలేదు. అఫ్ కోర్స్ పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. మాట్లాడితే మేము అణుబాంబులు వేసేస్తామని పాకిస్తాన్ బెదిరిస్తూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ఆఫ్ఘనిస్తాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా అదే కోరుకుంది, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ ఎటువంటి బుద్ధి చెప్పినా పర్వాలేదు, యుద్ధం కొనసాగితే బాగుండును అని బలూచిస్తాన్ కోరుకుంది. కానీ ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయోనని సౌదీ, కువైట్ లాంటి దేశాలు కొంచెం ఆందోళన వ్యక్తం చేసి రెండు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించడంతో యుద్ధాలు ప్రస్తుతానికి ఆగిపోయింది. కానీ భవిష్యత్తులో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ పెట్టుకుంటే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? భవిష్యత్తులో పాకిస్తాన్ ఇండియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మొన్న మనం రుచి చూపించాం, వార్నింగ్ కూడా ఇచ్చాం. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తోక జాడిస్తే ఆపరేషన్ సింధు 2.0 మళ్ళీ మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే వార్నింగ్ ఇచ్చింది. మీరు మాతో పెట్టుకుంటే మేము తోక కత్తిరించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ మీరు అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అని పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేసింది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు. తాలిబాన్లు గట్టిగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ మటాషేనా అనే క్వశ్చన్ మేము అడిగాం. దానికి 60%, 95% మంది అవును అని ఓట్ చేశారు. 2% మంది మాత్రం కాదు అని ఓట్ చేశారు. 2% మంది ఎప్పుడూ కూడా 2 నుంచి 4% మంది ఎప్పుడూ కూడా తెలుగు రాష్ట్రాల్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఓట్లు కూడా వేస్తూనే ఉన్నారు, ఓటింగ్లో కూడా పాల్గొంటూనే ఉన్నారు. ఇప్పుడు మేము అడిగాం, తాలిబాన్లు గట్టిగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ మటాషేనా అని. మీలో ఎంతమంది ఏ విధంగా ఓట్ చేస్తారు? నిజం చెప్పండి. తాలిబాన్ పాకిస్తాన్తో పోల్చుకుంటే తాలిబాన్ల దగ్గర అంత అధునాతన ఆయుధాలు లేవు, అణుబాంబులు లాంటి ఆయుధాలు లేవు. కానీ పాకిస్తాన్ దగ్గర మాత్రం అణుబాంబులు ఉన్నాయి, అధునాతన ఆయుధాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. మా దెబ్బ ఏంటో చూపిస్తామంది. ఒకవేళ భవిష్యత్తులో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకుంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇటు పాకిస్తాన్ బహుశా పిఓకే వైపు, ఇండియా వైపు తోక జాడించడానికి అవకాశం లేదు. అటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వైపు తోక జాడించడానికి అవకాశం లేదు. ఒకవేళ ఎటువైపు తోక జాడించినా బుద్ధి చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాయి. ఇటు భారత్ సిద్ధంగానే ఉంది, అటు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధంగానే ఉంది. ఒకసారి అక్కడ బాంబు బ్లాస్ట్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ స్పాట్ ఆడియో విందాం, ఆ శబ్దాన్ని ఒకసారి విందాం.
महाराज सरहद जोड़ कोस्तानी शुरू की थी आका दादा चाहिए रावण पुलिस के दाम से खुपाले जोड़ा हुआ तकरीबन वो आदमी न कावानी पे रहती है वो सब बिस्तर के रावण सुना वाक्य मनीवा तकरीबन कारी साहब मिनट पोस्ता की वाला कमाशाला दाइसो शरा वापस वाला के जख्मी उरा सरा का दे उदी मुक्ति दागा से हम दिन रावण दादी पिंजा का सो मिनट वो समारा दा कारी समतरा कमाशाला पंजाबियान हमरा नंबर 1 फायर अल्लाह नंबर 1 फायर अल्लाह هاي ناغا دي دو بموريكي هي لغا خارجي يني تمرا كرش بمورين كينا دون ذكر خطو دين دي زكي كانا دا دل ترى خطو دل تقول بخورو بمورين كينا دا غير مرداري دل تموتا باتي بويس ولي دا پاکستانی مردار دی دا ټول موږ ته پاتې د وای چې افغانستان مو پاتې کو د پاکستان موږ نشي پاتې کولای چې دې کې ځوانان موانان ځوندي کنه చూశారుగా ఆ దృశ్యాలు చూస్తే ఆ శబ్దాలు వింటే మీకేమనిపిస్తుంది? ప్రస్తుతానికి సౌదీ ఖతార్ చొరవతో ఈ యుద్ధం ఈ ఉద్రిక్త పరిస్థితులు ఆగాయి. సౌదీ ఖతార్ రెండు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రెండు దేశాలు పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగితే ఎటువంటి పరిస్థితులు వస్తాయో ఇప్పటికే ప్రపంచం పలు యుద్ధాలతో అల్లాడిపోతోందని ఈ దేశాలు భయపడి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేయడంతో ప్రస్తుతం సయోధ్య కుదిరినట్టుగానే కనిపిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ పాకిస్తాన్ తోక జాడిస్తే మాత్రం మేము బుద్ధి చెబుతామని ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా హెచ్చరిస్తోంది. సో మీరేమనుకుంటున్నారు? ఆఫ్ఘనిస్తాన్తో మరోసారి పాకిస్తాన్ పెట్టుకుంటుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ పెట్టుకుంటే ఏం జరుగుతుందని మీరు అంచనా వేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు ఆఫ్ఘన్ కొన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. వాళ్ళు వరుసగా విడుదల చేస్తున్నారు, వరుసగా వీడియోలు విడుదల చేస్తూ చెప్తున్నారు 15 నిమిషాల్లో పోస్ట్ని ధ్వంసం చేశాము అని ఆఫ్ఘనిస్తాన్ సైనికుడు చెప్తున్నాడు. అంతేకాదు పాకిస్తాన్ పోస్ట్లో దొరికిన ఆయుధాలను ఆ జవాన్ మీడియాకు చూపించాడు. 3 నిమిషాల్లో మొత్తం ఆయుధాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం, 5 నిమిషాలు తిరిగి వెనక్కి వచ్చేసాము అని ఆఫ్ఘనిస్తాన్ సైనికుడు చెప్తున్నాడు. సరిహద్దుల్లోకి రావద్దు అని పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చామని ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. సరిహద్దుల్లోకి రావద్దు అని పాకిస్తాన్ సైనికులకు వార్నింగ్ ఇచ్చారు. మొత్తం 36 పాకిస్తాన్ పోస్టులను కంట్రోల్లోకి తీసుకున్నాము అని ఆఫ్ఘనిస్తాన్ దళాలు చెప్తున్నాయి. మాకు సంబంధించిన ఏ పోస్టు కూడా పాకిస్తాన్ ఆధీనంలో లేదు అని చెప్తున్నాయి. పాకిస్తాన్ కంట్రోల్లో మా పోస్టులు ఏవీ లేవు, కానీ పాకిస్తాన్ పోస్టులు మాత్రం 36 మా ఆధీనంలో ఉన్నాయని ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. సో రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మరోసారి ఇలాంటి దుస్సాహసాలు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఇటు భారత్తో పెట్టుకుంటే చావు దెబ్బ తినడం ఖాయం, ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.